ఆ రాత్రి గడిచింది. ఆ రాత్రి ఆ గదిలో జరిగిన విషయాలన్నీ రఘుకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి. చాలా ప్రశ్నలు అతని బుర్రలో తిరుగుతున్నాయి. కానీ ఆ సమయం తన ఫ్రెండ్స్కి ధైర్యం చెప్పడమే ముఖ్యం అనుకున్నాడు. ఎవరింటికి వాళ్ళని పంపించేసి అతని చుట్టూ ఏం జరుగుతుందో తను ఒక్కడే అక్కడుండి తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు రఘు. ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి అందరూ ఒక చోట చేరారు. అందరూ మాట్లాడుకోవడానికి ఒక చోట చేరుకున్నప్పటికీ ఎవ్వరి నోట ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. అందరూ సైలెంట్గా కూర్చున్నారు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, రేయ్, అసలు ఆ ఇంట్లో జరిగింది నిజమేనా, లేకపోతే నేనేమైనా కలగన్నానా అని అన్నాడు రాజు. అయినా తప్పంతా మందేరా. రూమ్ ఖాళీ ఉందని తెలిసిన వెంటనే ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా దిగిపోయాను చూడు, తప్పంతా మందే అని అన్నాడు వాలి. అయితే మాత్రం ఇలాంటి దెయ్యాల కంపెనీ అంటగడతాడా ఓనర్ అని కోపంగా అన్నాడు సూర్య. మన అదృష్టం బాగుంది కాబట్టి మనం ఆ రూమ్ నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాం, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అన్నాడు రాజు. రాజు మాటలకి సమాధానం ఇస్తూ, ఏం చేస్తాం, ఇప్పటికిప్పుడు ఆ ఇంటి నుండి వచ్చేసాక మనం ఉండేందుకు ఇంకో రూమ్ దొరుకుతుందంటావా? పైగా ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. మన సామాన్లు కూడా అదే రూమ్ లో ఉన్నాయి కదా. మన సామాన్లు తేవాలన్నా ఆ ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో లేదో కూడా అర్థం కావడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు రఘు. అందరూ రఘు ఏం చెప్తాడా అని అతని వైపే చూస్తూ ఉన్నారు. మీరంతా కొంతకాలం మీ ఇళ్ళకి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేసరికి ఎలాంటి సమస్య లేకుండా చేస్తాను అని రఘు మాట్లాడుతుండగా ఆపి, ఏంట్రా నువ్వు చెప్పేది? సమస్య నీ ఒక్కడిది కాదు, ఇందులో మనం అందరం ఇరుక్కున్నాం. ఏం చేసినా కలిసే చేద్దాం అని అన్నాడు సూర్య. నిజమేరా, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, అందరం కలిసే ఉంటున్నాం, ఏదైనా కలిసే సాల్వ్ చేద్దాం అని సమాధానం ఇచ్చాడు వాలి. మరి అప్పటి వరకు మనం ఎక్కడరా ఉండేది అని దిగాలుగా అన్నాడు సురేష్. సురేష్ అడిగిన దానికి సమాధానం ఇస్తూ, నాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ రూమ్ ఉందిరా, వాళ్ళు కొన్ని రోజులు ఎక్కడికో ట్రిప్ కి వెళ్తున్నామన్నారు. కావాలంటే వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు మనం అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు రాజు. అందరూ కలిసి ఆ ఫ్లాట్ లో ఏముందో ఎలాగైనా తెలుసుకోవాలని నిర్ణయించుకుని కావాల్సిన సామాన్లు తీసుకొని తెలిసిన వాళ్ళ రూమ్ కి బయలుదేరారు. అనుకున్నారు గాని వాళ్ళకి ఎంక్వైరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ముందుగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కనుక్కోవాలని డిసైడ్ అయ్యారు. రేయ్, మనం ఎవరో ఏంటో ఎవ్వరికి తెలియనిపోద్దు, అర్థమైంది కదా, జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు రఘు. రఘు మాటలకి అందరూ సరే అంటూ తల ఊపి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అలా అందరూ ఒక్కొక్కరిగా విడిపోయి ఆ ఫ్లాట్ గురించి తెలుసుకుంటూ వెళ్తుండగా రఘుకి బాగా దాహం వేయడంతో ఒక చిన్న పచారీ కొట్టు దగ్గర ఆగాడు. ఆ కొట్టులో ఒక ముసలమ్మ కూర్చుని కనిపించడంతో, అవ్వా, ఏదో ఒక సోడా ఇవ్వు అని అడిగాడు రఘు. రఘు సోడా అడగడంతో ఆ అవ్వ రఘు చేతిలో సోడా పెట్టి అతన్ని తీక్షణంగా చూస్తూ, బాబు, ఎదురుగా ఉన్న రూమ్ లోకి కొత్తగా దిగింది మీరేనా అని అడిగింది ఆ అవ్వ. అలా అడిగిన ముసలమ్మ వైపే చూస్తూ రఘు, అవునవ్వా, ఏమైంది, ఎలా అడిగావు అని తన చేతిలో సోడా గ్లాస్ ఉందని మర్చిపోయి బెరుగ్గా అన్నాడు రఘు. ఎందుకంటే అది మా తనుజమ్మ రూము, తనతో జాగ్రత్తగా ఉండండి అని అంటుండగానే ఇంతలో లోపల నుంచి ఒక గొంతు వినబడింది. అమ్మా ఊకవే, ఎందుకు కొట్టుకు వచ్చిపోయే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతావు అని ఆ ముసలావిని మందలిస్తూనే, ఏమనుకోకు తమ్ముడు, అమ్మకి వయసు అయిపోవడంతో ఏదేదో మాట్లాడేస్తుంది, సోడాయేనా ఇంకేమైనా కావాలా అని నెమ్మదిగా అన్నాడు ఆ ముసలావిడ కొడుకు. ఇంకేమీ వద్దులేండన్నా, కానీ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అడిగాడు రఘు. రఘు వైపు చూడకుండానే, అడుగు తమ్ముడు అని అన్నాడు ఆ వ్యక్తి. అతను సరే అనడంతో, అన్నా ఈ తనుజ ఎవరో కొంచెం చెప్తారా అని అడిగాడు రఘు. రఘు అడిగిన దానికి రఘు వైపు కొంచెం ఇబ్బందిగా చూస్తూ సరే అంటూ తల ఊపి కథ చెప్పడం మొదలు పెట్టాడు. తనుజమ్మ ఈ రూమ్ లోనే చాలా కాలం కింద ఉండేది తమ్ముడు, చాలా హుషారైన పిల్ల. నాకు కోల్కతాలో తెలిసిన వాళ్ళ ద్వారా డ్రైవర్ ఉద్యోగం వచ్చింది, కానీ అమ్మ నాన్నని ఇక్కడే ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించలేదు. అప్పుడు ఈ పిల్లే అమ్మ నాన్న నేను చూసుకుంటానని ధైర్యం చెప్పి నన్ను పంపించింది. అప్పటి నుంచి మా అమ్మ నాన్నని తనే చూసుకుంటూ వచ్చింది. అలా వాళ్ళకి దగ్గరయింది. వీళ్ళు కూడా తనుజమ్మకి బాగానే దగ్గరయ్యారు. కానీ ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా తనకు కనిపించడం మానేసింది. మేము కూడా చాలా చోట్ల వెతికాం, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కొన్ని రోజులకి తను చనిపోయిందని పోలీసులు కేసు కొట్టేశారు. అప్పటి నుంచి అమ్మ నాన్న తను మళ్ళీ తిరిగి వస్తుందనే నమ్మకంతో అలా ప్రతిరోజు తన రూమ్ వైపే చూస్తూ ఉంటారు అని చెప్పాడు ఆ ముసలావిడ కొడుకు. అతను చెప్పిందంతా విన్న రఘు అతనితో, అన్నా మీరేం అనుకోపోతే మీ నాన్నగారిని ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. రఘు అడిగిన దానికి సమాధానం ఇస్తూ, అదిగో తమ్ముడు, అక్కడ పెరట్లో కూర్చున్నారు చూడు అని అన్నాడు. రఘు ఆ వ్యక్తి ఒక తండ్రిని చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయాడు. మెల్లిగా సర్దుకుంటూనే, సరే అన్న అయితే ఉంటాను అని అంటూ అక్కడ ఇంకేమీ మాట్లాడకుండా వెంటనే తను తాగిన సోడాకి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రఘు పరుగులు తీస్తూ తన ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకున్నాడు. రఘుని ఆ అవస్థలో చూసిన తన ఫ్రెండ్స్ అందరూ, ఏమైందిరా రఘు, ఏమైనా తెలిసిందా అని అడిగారు. రఘు ఆ పచారీ కొట్టు దగ్గర జరిగిందంతా తన ఫ్రెండ్స్ అందరికీ వివరించి చెప్పాడు. రఘు చెప్పడం అయిపోయిన వెంటనే మాట్లాడుతూ, అంటే మనకి ఇల్లు చూపించిన ముసలోని చూసావా నువ్వు, చూసి ఎందుకురా వదిలేసావు అని మిగిలిన వాళ్ళందరూ కోపంగా అన్నారు. ఒకసారి ఆలోచించండిరా, వాళ్ళు చెప్పినట్టుగానే తనుజ చనిపోయి ఉంటే తనే దయ్యంగా మారి మనకి నీళ్ళ కనిపించిందంటావా అని అడిగాడు సూర్య. అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి.
అని సమాధానం ఇచ్చాడు సురేష్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగాడు రాజు. తనుజ పేరు తెలుసుకున్నారు గనక తన కాలేజ్కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అనుకుంటూ రఘు తనతో పాటు రాజుని తీసుకుని వెళ్ళాడు. మరోవైపు తనుజతో పాటు ఆ రూమ్ లో కలిసి ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి బయలుదేరారు అలీ ఇంకా సూర్య. తనుజ కాలేజ్ కి వెళ్లిన రఘు ఇంకా రాజుకి తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అసలు తనకి ఏమైందో తెలుసుకోలేకపోయారు ఇద్దరు. సాయంత్రానికి అందరూ వాళ్ళ రూమ్ లో చేరి వాళ్ళేం తెలుసుకున్నారో మాట్లాడుకున్నారు. రఘు తనకి ఆ రోజు జరిగిందంతా చెప్పడంతో వాళ్ళ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని నమ్మారు. ఇంతలో రఘు చెప్పింది విన్న తర్వాత అందరి బుర్రలో ఒక్కటే ప్రశ్న మిగిలింది. అసలు ఆ ముసలాయన ఎందుకు మనకి ఫ్లాట్ గురించి చెప్పాలి? అతనికేం అవసరం అని అడిగాడు సూర్య. అదే మనం కనుక్కోవాలి అని అన్నాడు రఘు. నిజమే, కానీ ఎలా కనుక్కుంటావు అని అడిగాడు రాజు. నాకెందుకు ఆ పెద్ద ఆయనకి ఏదో తెలుసు అని అనిపిస్తుంది. అతనికి ఏం తెలుసో అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అని అన్నాడు రఘు. అందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ముసలి అతన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యి అందరూ కలిసి అతన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఆ ముసలతన్ని దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ఆ ముసలతను ప్రతిరోజు రాత్రుల్లో ఆ ఫ్లాట్ ఒక బాల్కనీ వైపే చూడటం గమనించారు. అలాగతను వరుస పెట్టి 2 రోజులు అలానే చూస్తుండటంతో వాళ్ళ అనుమానం నిజమైంది. రే, ఆ ముసలతను రోజు ఆ రూమ్ వైపు ఎందుకు చూస్తున్నాడు? కొంపతీసి వాడే ఇదంతా చేస్తున్నాడు అంటావా అని కోపంగా అన్నాడు సురేష్. ఏదైనా సరే రోజు వాడిని పట్టుకొని తెలుసుకోవాలి. మన దగ్గర అదొక్కటే దారుంది. ముందు మనం అతన్ని పట్టుకోవాలి అని సీరియస్ వాయిస్ తో అన్నాడు రఘు. రఘు చెప్పింది నిజమే అన్నట్టుగా అందరూ తలాడించారు. చెప్పింది గుర్తుందిగా, ఎవ్వరికి అనుమానం రాకుండా చెయ్యాలి, లేకపోతే మనకే చాలా డేంజర్. అర్థమైంది కదా అని అన్నాడు రఘు. అందరూ ఆ ముసలివాడి కోసం దాక్కుని ఎదురు చూస్తున్నారు. తను వచ్చిన వెంటనే అతన్ని పట్టుకొని జరిగిందంతా తెలుసుకోవాలని అనుకున్నారు. కొంచెం సేపటికి ఆ ముసలతను మెల్లిగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. అతను వచ్చి కొంచెం సేపు ఆ ఫ్లాట్ ఒక బాల్కనీ వైపే చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తూ ఉండగానే అతన్ని వెనుక నుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నారు. సరైన సమయం చూసి ఆ ముసలతన్ని పట్టుకున్న రఘుకి అందరూ తలో చేయి వేసి అతన్ని అక్కడి నుంచి వాళ్ళు ఉంటున్న రూమ్ లోపలికి తీసుకుని వచ్చేశారు. మెల్లిగా అతని కట్లు విప్పి, అసలు ఎందుకురా ముసలోడా ఇదంతా చేసావు? మేమే దొరికామే నీకు అని కోపంగా అన్నాడు సురేష్. రే నువ్వాగు, అసలు ఏమైందో చెబుతాత అని నెమ్మదిగా అడిగాడు రఘు. రఘు మెల్లిగా అడగడంతో ఆ పెద్ద ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. 4 ఏళ్ల క్రితం మా తనుజ పాపను మొదటిసారి చూశాను. ఎంతో హుషారుగా ఉండేది. ఆమె మనసు బంగారం. పేరుకి పాలవాండి అయినా తన సొంత మనిషిలా బాబాయి అంటూ పలకరించేది. అలా మాకు కూతురు లేని లోటు తీర్చేది. నా బంగారు తల్లి. అలాంటిది ఉన్న పొలంగా కనిపించలేదు అని బాధతో అన్నాడు ఆ ముసలాయన. కనిపించలేదు అంటే ఏమైంది తాత తనకి అని ఆత్రంగా అడిగాడు రాజు. 5 నెలల క్రితం కాలేజ్లో తన్నెవరో కుర్రాడు ఇబ్బంది పెడుతున్నాడు బాబాయ్ అని చెప్పింది. వాడెవడో తెలుసుకొని మందలించాను. అలా జరిగిన 2 రోజుల తర్వాత కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీసులు వచ్చి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. కొన్ని చనిపోయింది, ఆఖరి చూపు చూపించమంటే అది కూడా చూపించలేదమ్మా వాళ్ళు అని మెల్లిగా ఏడవడం మొదలు పెట్టాడు ఆ ముసలతను. అదంతా సరే తాత, తనకి మాకు ఏం సంబంధం ఉందని మాకు ఈ ఫ్లాట్ ని చూపించావు? మమ్మల్ని ఆ ఫ్లాట్ లో ఎందుకు దిగేలా చేసావు అని అడిగాడు రఘు. రఘు అడిగిన దానికి తన కన్నీళ్లను తుడుచుకుంటూ, తనుజమ్మ చనిపోయిన కొన్ని రోజులకి ఒకనాడు రాత్రి తను నాకు కనిపించింది. తన్ని ఎవరో చంపేశారని, ఆ చంపినవాడు తన దేహాన్ని ఎక్కడో దాచుంచాడని, తన శవాన్ని వెంటనే దహనం చేయమని అడిగింది. ముందు ఇదంతా నా భ్రమే అయి ఉంటుందిలే అని అనుకున్నప్పటికీ మీరు రూమ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ రోజు కూడా కనిపించింది. మీ సహాయం కోరమని చెప్పింది. నేను మీ దగ్గరికి వచ్చి ఇదంతా చెప్తే నన్ను పిచ్చివాడిని అనుకుంటారని మిమ్మల్ని ఆ ఇంట్లో దిగేలా చేశాను. అసలు ఏమంటున్నావు తాత నువ్వు? చనిపోయిన వాళ్ళు కనిపించడం ఏంటి అని అడిగాడు వాలి. నేను కూడా మొన్నటి వరకు అలానే అనుకున్నా బాబు. కానీ మొన్న రాత్రి నాకు నిద్ర పట్టక నేను బయటికి వచ్చాను. ఈ బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపించింది. అది మీరేమో అని అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుండగా అప్పుడే మీరందరూ పరిగెట్టుకుంటూ బయటికి వచ్చారు. అప్పుడు మళ్ళీ నన్ను బాల్కనీ వైపు చూస్తే అక్కడ ఎవరూ లేరు అని కొంచెం ఆగి మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పుడే అర్థమైంది ఇన్ని రోజులు తనుజమ్మ కనిపించడం భ్రమ కాదు, నిజమే అని. అందుకే మొన్నటి నుంచి అదే సమయానికి తను మళ్ళీ కనిపిస్తుందేమో అని చూడటానికి వస్తున్నాను. మరి ఇదంతా నీ కొడుకుతో చెప్పలేదా అని అడిగాడు సురేష్. చెప్పాను బాబు, కానీ వాడి ముసలోడికి పిచ్చి పట్టిందనుకున్నాడు. అయితే మీ తనుజమ్మని చంపింది ఎవరు? తను ఎక్కడ దాచిపెట్టారు ఏమైనా చెప్పిందా అని అడిగాడు రఘు. లేదు బాబు, మిమ్మల్ని చూపించాక మళ్ళీ మొన్న కనిపించడమే కానీ ఆ రోజు ఏమీ చెప్పలేదు. అదంతా విన్న తర్వాత అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ, అంటే మొన్న మనం చూసింది నీడని కాదా, దెయ్యాన్నా అంటూ భయపడ్డాడు రాజు. అంటే ఇప్పుడు ఆ ఫ్లాట్ లో దెయ్యం ఉందా? ఆ దెయ్యాన్ని మనం ఎలా వెళ్ళకూడదాం రా రఘు
అని అడిగాడు వాలి. ఇదంతా తెలియాలంటే మళ్ళీ ఆ దయ్యం వచ్చే వరకు ఎదురు చూడాలి. అంటే ఇప్పుడు మనం అందరం ముందు ఆ ఫ్లాట్ లోకి మళ్ళీ వెళ్ళాలి అని అన్నాడు రఘు. నీకేమైనా పిచ్చి పట్టిందా? దయ్యం ఉన్న రూమ్ కి వెళ్తానంటావేంట్రా? భయం లేదా అని అన్నాడు సురేష్. అయినా మనం వెళ్ళగానే ఆ దయ్యం వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు రాజు. మనం ఆ రూమ్ లో దిగిన మొదటి రోజు నుంచి సురేష్ కి ఎవరో పిలుస్తున్నట్లు మాట్లాడుతున్నట్లు వినిపించింది. కనుక మనం ఇప్పుడు అక్కడికి వెళ్తేనే మనకి నిజమేంటో తెలుస్తుంది అని ధైర్యం చెప్పి ఎలాగోలా వెళ్ళడానికి ఒప్పించాడు రఘు. అందరూ ఆ రూమ్ కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఏం చేసైనా సరే ఆ సమస్యని సాల్వ్ చేద్దాం అనుకుంటూ ఆ ఫ్లాట్ లోకి ఒక్కొక్కరుగా ఎంటర్ అయ్యారు. వాళ్ళతో పాటు ఆ ముసలాయన్ని కూడా ఆ ఫ్లాట్ లోకి తీసుకువెళ్లారు. ఫ్లాట్ లోకి వెళ్ళగానే లైట్స్ ఆన్ చేసి డోర్ వేసి నిలబడ్డాడు రాజు. రే, ఇంటికి వచ్చేసాం కానీ దయ్యాన్ని ఎలా పిలుస్తాం రా ఇప్పుడు అని భయంతో అన్నాడు వాలి. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఆ దయ్యానికి మనం అవసరం ఉంది కాబట్టి తనే వస్తుంది, వెయిట్ చేద్దాం అని అందరికీ ధైర్యం చెప్పాడు రఘు. అందరూ ఆ ఆత్మ కోసం సైలెంట్ గా హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి నిశ్శబ్దానికి అక్కడ గోడపై ఉన్న గడియారంలోని ముళ్ళు తిరగడం స్పష్టంగా వినిపిస్తుంది. ఇంతలో సురేష్ మెల్లిగా తన తలను బాల్కనీ వైపుగా తిప్పాడు. అందరూ చూస్తుండగానే సురేష్ ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. ఆ చల్లటి గదిలో అందరికీ చెమటలు పట్టుకున్నాయి. ఇంతలో హఠాత్తుగా కరెంటు పోయింది. ఆ చీకట్లోనే క్యాండిల్ వెతికి వెలిగించాడు రాజు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్లోనే అలీ పక్కనే మూసున్న కిటికీలోంచి బయటికి చూశాడు. బయట కాలనీ అంతా కరెంట్ ఉండి ఆ ఫ్లాట్లో మాత్రమే కరెంట్ లేకపోవడం గమనించి ఆ విషయం అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు. అందరికీ ఇంకాస్త కంగారు పెరిగింది. ఆ క్యాండిల్ వెలుతురులోనే కింద పడి ఉన్న సురేష్ని లేపి పైన సోఫా మీద పడుకోబెట్టారు. సురేష్ని సోఫాపై పడుకోబెట్టిన మరో నిమిషమే రాజు చేతిలో వెలుగుతూ ఉన్న క్యాండిల్ సడన్ గా ఆరిపోయింది. భయంతోనే మళ్ళీ ఆ క్యాండిల్ని వెలిగించారు. క్యాండిల్ ఆరిపోకుండా పట్టుకున్న రాజు చెవిని తాకుతూ చల్లటి గాలి వచ్చి ఆ క్యాండిల్ని ఆపేసింది. రాజు భయంతోనే, రే, నా వెనుకేదో ఉన్నట్టు అనిపిస్తుందిరా, ఎవరో గాలి ఊదినట్లు అనిపించింది అని వణుకుతూ అన్నాడు. రే, భయం వల్ల నీకు అలా అనిపించి ఉంటుందిలే, మళ్ళీ వెలిగించు అని ధైర్యం చెప్పాడు రఘు. రఘు మాటలకి తేలిక పడుతూ మళ్ళీ ఆ క్యాండిల్ని వెలిగించడం మొదలుపెట్టాడు రాజు. కానీ ఈసారి ఆ క్యాండిల్ని ఎంత వెలిగించాలని చూసినా అది వెలగలేదు. అందరికీ భయం మొదలైంది. ఆ భయంలో ఏం చేయాలో తెలియక ఫోన్ తీసి ఎవరికో కాల్ చేయాలనుకున్నాడు వాలి. కానీ ఎవ్వరికీ కాల్ కనెక్ట్ కాకపోవడంతో, రే, ఏమైనా సరే రేపు చూసుకుందాం, ఈరోజు బయటికి వెళ్ళిపోదాం, పదండ్రా అని భయంతో అంటూనే ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి మెల్లిగా మెయిన్ డోర్ వైపుగా అడుగులు వేశాడు వాలి. తలుపు దగ్గరికి చేరుకున్న అలీ ఆ తలుపు ఒక గెడ తీయడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ తలుపు తెరుచుకోలేదు. డోర్ తెరుచుకోకపోవడంతో ఈసారి అందరిలో భయం పెరగడం మొదలైంది. అప్పుడు అందరికీ మెల్లిగా ఒక నవ్వు వినిపించడం మొదలైంది. ఆ నవ్వు చిన్నగా వినిపిస్తుంది. సోఫా మీద పడుకుని ఉన్న సురేష్ హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. అప్పుడు చిన్నగా వినిపిస్తున్న ఆ నవ్వులు క్రమక్రమంగా పెరిగి పెద్దదైంది. అందరి భయం తారాస్థాయికి చేరుకుంది. ఇంతలో రూమంతా మెల్లిగా పొగ కమ్మడం స్టార్ట్ అయింది. కొద్దిసేపట్లోనే ఆ రూమంతా పొగతో కమ్మేసింది. ఆ పొగలోంచి ఎవరో నడుస్తూ వస్తున్నట్లుగా అనిపించి అందరూ భయంతో దగ్గరికి బిగుసుకున్నారు. ఆ పొగ ఎట్నుంచి వస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆ పొగ మెల్లిగా సురేష్ మీదగా వాలడం మొదలైంది. అందరిలో కంగారు మొదలైంది. అందరూ సురేష్ వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నారు. అలా సురేష్ మీదకి చేరుకున్న పొగలోంచి హఠాత్తుగా ఒక ఆకారం కనిపించింది వాళ్ళకి. ఆ ఆకారాన్ని చూసిన వాళ్ళందరూ భయంతో వెనక్కి తిరిగి పరిగెట్టాలని చూశారు. కానీ ఎవ్వరూ కదలలేకపోయారు. వాళ్ళని ఎవరో పట్టుకుని ఉన్నట్లుగా కదలకుండా అలా రెప్పార్పకుండా ఆకారాన్నే చూస్తూ ఉన్నారు అందరూ. వాళ్ళకి మెల్లిగా ఆకారం నుంచి ఒక ముఖం కనిపించింది. ఆ ముఖం ఒక అమ్మాయిదని చూస్తేనే తెలుస్తుంది. అలా ఆ ముఖాన్ని చూసిన మరో నిమిషం అలీ భయంతో గట్టిగా అరిచి మెయిన్ డోర్ వద్దకు పరుగులు తీసి తలుపులు ఇరిగిపోయేలా బాదుతున్నాడు. కానీ తను ఎంత ప్రయత్నించినా ఆ తలుపులు తెరుచుకోవట్లేదు. ఇంకా చేసేదేమీ లేక అందరూ దాక్కున్నారు. కానీ రఘు మాత్రం ఆ తాతని పట్టుకొని సురేష్కి ఎదురుగా నిల్చున్నాడు. ఇంతలో సురేష్ మాట్లాడుతూ, ఆయన్ని వదిలిపెట్టరా అని అన్నాడు. మాటలు సురేషే మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటలు ఆడగొంతుతో వినిపించడంతో మాట్లాడింది ఎవరో అర్థం చేసుకున్నాడు రఘు. రఘు ఆ ముసలతన్ని వదిలేశాడు. ఆ ముసలతను ఆ గొంతు తనకి బాగా తెలిసినట్లుగా తనుజమ్మా అని ఆరిపోయిన గొంతుతో అన్నాడు. రఘుకి పూర్తి విషయం అర్థమైంది. రఘు మాట్లాడుతూ, అసలు నీకేం కావాలి? నా ఫ్రెండ్ని వదిలే, నీకు మేము హెల్ప్ చేస్తాం అని లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ అన్నాడు. రఘు అలా అన్న వెంటనే రూమ్లో ఉన్న పొగ మెల్లిగా మాయమవడం మొదలైంది. కొద్దిసేపట్లోనే పొగ అంతా మాయమయ్యి క్యాండిల్ దానంతటదే వెలిగింది. రఘు మాట్లాడుతూ, చెప్పు, నీకేం కావాలి అని అడిగాడు. న్యాయం
అని సమాధానమిచ్చింది తనుజ ఒక ఆత్మ. అసలు నీకేమైంది అని అడిగాడు రఘు. నేను కాలేజీలో చేరిన కొత్తలో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ళకి పెళ్లి చేసుకుందామని అడిగాను. దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కోపం వచ్చింది. కాలర్ పట్టుకుని నిలదీశాను. చెంప మీద కొట్టాను. ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా నా ఫ్లాట్లోకి వచ్చి నన్ను చంపి నా శవాన్ని స్టోర్ రూమ్లో ఒక ఐస్ బాక్స్లో ఉంచాడు. నేనేమైనా తప్పు చేశానా చెప్పు? పెళ్లి చేసుకుందామని అన్నా అంతే. నన్ను చంపి ఏం జరిగినట్టుగా దర్జాగా బయట ఎలా తిరుగుతున్నాడు? నా చావుకి న్యాయం జరగలేదు. నా ఆత్మకి శాంతి దొరకలేదు. ఈ ఫ్లాట్లోనే అలా ఉండిపోయాను. సరే, కానీ నా ఫ్రెండ్నే ఎందుకు ఎంచుకున్నావు? నా శరీరాన్ని కాల్చకపోవడం వల్ల నేను ఇక్కడ నిర్బంధించి ఉన్నాను. బయటికి వెళ్ళడానికి నాకు ఒక శరీరం కావాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. నాకు సంబంధించిన వస్తువుల్ని తాకేలా చేశాను. అలా తాకిన మీ ఫ్రెండ్ శరీరాన్ని ఎంచుకున్నాను అని అన్నది ఆ ఆత్మ. ఆ ఆత్మ చెప్పిందంతా దూరంగా నిల్చొని వింటున్న వాళ్ళందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటున్నావు? నువ్వు ఇన్ని వదిలి వెళ్ళాలంటే మేమేం చేయాలి అని అడిగాడు రఘు. నన్ను చంపిన వాడి నాశనం కావాలి అని గొంతు పెంచి చెప్పింది ఆ ఆత్మ. ఆ ఆత్మ మాటలను విన్న రఘు సమాధానమిస్తూ, మాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి, ఆలోచించుకొని రేపు చెప్తాం అని రఘు అన్న వెంటనే మెల్లిగా ఆ గదిలోని చీకటంతా పోయింది. కొంచెం సేపటికే కరెంటు వచ్చింది. అంతలో సురేష్కి కూడా స్పృహ రావడంతో అందరూ ఒక చోట మళ్ళీ చేరారు. అరే ఏంట్రా, తనని చంపిన వాడిని మనల్ని చంపమంటుంది అని భయంతో అన్నాడు వాలి. అవునరా, అది చెప్పినట్లు చేస్తే మనమే ప్రాబ్లమ్స్లో పడతాం. ఇదంతా వదిలి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా అని అన్నాడు రాజు. రాజు అన్న దానికి సమాధానమిస్తూ, రే ఇప్పుడు మనం ఏం చేసినా ఆలోచించి చేయాలి, ఎందుకంటే సురేష్ ప్రాణాలు రిస్క్లో ఉంది, వదిలేసి వెళ్ళలేం అని అన్నాడు సూర్య. సూర్య చెప్తుంది నిజమే, సురేష్ ప్రాణాలకు రిస్క్ ఉంది, వదిలేసి వెళ్ళలేం, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది, వెతకాలి అని అన్నాడు రఘు. ఇంతలో సురేష్కి స్పృహ రావడంతో, రే అసలు ఏమైందిరా, నాకు తల బాగా నొప్పిగా ఉంది అని తల పట్టుకొని లేచి అన్నాడు సురేష్. సురేష్కి జరిగిందంతా వివరించి చెప్పాడు వాలి. జరిగిందంతా విన్న సురేష్ భయంతో, రే నన్ను వదిలేసి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీరందరూ రిస్క్లో పడతారు అని అన్నాడు. రే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈ ప్రాబ్లంని మనం అంతా కలిసే సాల్వ్ చేద్దాం అని అన్నాడు రఘు. మరుసటి రోజు ఉదయం రఘు ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళాడు. అలా వెళ్తూ రఘు ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఒక సాధువుని కలిసి జరిగిందంతా వివరించి చెప్పాడు రఘు. రఘు సమస్యను విన్న ఆ సాధువు రఘుకి కొన్ని సలహాలు ఇచ్చి పంపించేశాడు. తిరిగి ఫ్లాట్కి చేరుకున్న రఘు రాత్రి అయ్యేందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనుకున్నట్లుగానే ఆ రాత్రి ఆత్మ మళ్ళీ వచ్చింది. ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడిగింది. మేము నీకు సహాయం చేస్తాం, కానీ ఆ తర్వాత నువ్వు మాకు సాయం చేయాల్సి ఉంటుంది. నిన్ను చంపినోడిని తీసుకొచ్చాక నువ్వు వాళ్ళని చెప్పమని మాట ఇవ్వు. ఇంకా నా ఫ్రెండ్ని ఇంకా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఏమంటావు అని అడిగాడు రఘు. సరే, ముందు వాడు ఎక్కడున్నా నా ముందుకు తీసుకునిరా అని అడిగింది ఆ ఆత్మ. మేము వాడిని నీ ముందుకు తీసుకురావాలంటే నీ బాడీని ఆ గది నుంచి బయటికి తీసుకెళ్ళాలి, అప్పుడే మనం వాడిని పట్టుకోగలం అని అన్నాడు రఘు. రఘు చెప్పిన దానికి సరే అని ఒప్పుకుంటుంది ఆ ఆత్మ. ఆత్మ సరే అనడంతో రఘు వెంటనే ఆ కాలనీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సిద్ధాంతిని తీసుకుని వెళ్లి జరిగిందంతా పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తమకి హెల్ప్ చేయమని పోలీసులను అడుగుతాడు రఘు. వీళ్ళ మాటలు విన్న పోలీసులు ఆ హంతకుడిని పట్టుకుని రఘుకి అప్పచెప్పారు. ఈలోగా మిగిలిన ఫ్రెండ్స్ ఇంకా కానిస్టేబుల్స్ కలిసి ఆ రూమ్ నుంచి బాడీని బయటికి తీశారు. అర్ధరాత్రి కావడంతో ఇదంతా ఎలాంటి చప్పుడు లేకుండా చేయడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఆ అమ్మాయిని చంపిన హంతకుడిని తీసుకువచ్చి ఆత్మకి అప్పచెప్పాడు రఘు. వాడిని చూసిన ఆత్మ కోపంలో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అలా అరుస్తూనే ఆ హంతకుడి మీదకు దూకింది ఆ ఆత్మ. ఈ కుక్కని చంపితే కానీ నా పగ చల్లారదు అంటూ కోపంగా గర్జించింది. ఆ హంతకుడి మీదకు దాడి చేయబోయిన ఆత్మశక్తులన్నీ క్షీణించినట్టుగా కుప్పకూలిపోయింది. ఏమైంది నాకు? ఎందుకు నా శక్తులన్నీ క్షీణిస్తున్నాయి అంటూ రఘు వైపు కోపంగా చూసింది ఆ ఆత్మ. ఆమె చూపులను గమనించిన రఘు మాట్లాడుతూ, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా ఫ్రెండ్ని ఈ రూమ్ని వదిలేస్తాను, నీ చావుకి న్యాయం అడిగావు, నేను చేస్తున్నా అని అన్నాడు రఘు. అసలు నన్ను ఏం చేసావు? ఎందుకు నా శక్తులన్నీ క్షీణిస్తున్నాయి అని గట్టిగా అడిగింది ఆ ఆత్మ. నీ శరీరం నిర్బంధించి ఉంది, నీ శక్తులు పనిచేయవు, నీ చావుకి కారణమైన వాడిని నీ ముందుకి తీసుకువస్తానని మాటిచ్చాను, నిలబెట్టుకున్నా. నిన్ను చంపిన వాడికి శిక్ష పడేలా చేస్తాను, నీ ఆత్మకి శాంతి దొరికేలా చేస్తాను. నా ఫ్రెండ్ని ఇంకా ఈ రూమ్ని వదిలి నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో అని అన్నాడు రఘు. ఇంకా చేసేదేమీ లేక ఆత్మ సురేష్ శరీరాన్ని విడిచిపెట్టేసింది. సురేష్ మెల్లిగా స్పృహలోకి వచ్చాడు. తనుజని చంపిన వాడిని తీసుకుని పోలీసులు జైల్లో పెట్టారు. ఆ అమ్మాయి యొక్క మృతదేహాన్ని ఆ ముసలి వాళ్ళ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించి ఆ అమ్మాయి యొక్క ఆత్మకు శాంతి దొరికేలా చేశారు. కొద్ది రోజులు గడిచాయి. ఆ ఇంట్లో ఇంకా ఎలాంటి సమస్య లేకపోవడంతో 5 ఫ్రెండ్స్ కలిసి అక్కడే హ్యాపీగా ఉంటున్నారు.
వాళ్ళకి ఆ ఇంట్లో ఇంకెప్పుడు కూడా ఎలాంటి మాటలు కానీ శబ్దాలు కానీ వినిపించలేదు. కానీ ఒకరోజు అంతా సరిపోయింది, కానీ నాకు మాత్రం ఒక డౌట్ ఉండిపోయిందిరా. ఇప్పుడు వాడు తనుజాని చంపేశాక అయితే బాడీని పోడ్చాలి, లేకపోతే కాల్చాలి. మరి ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీని ఎందుకు ఐస్ బాక్స్ లో స్టోర్ చేసి ఉంటాడంటావు? అలీ మాటలకి సమాధానం ఇస్తూ, ఇప్పుడు అదంతా ఎందుకురా, ఎలాగోలా తప్పించుకున్నావంటే నువ్వు మళ్ళీ తనుజ డెడ్ బాడీ అని మళ్ళీ భయపడతావు అని అలీని తిడుతూ అన్నాడు రాజు. కానీ రఘు మాత్రం తనకేదో తెలిసినట్టుగా తన ముఖంపై చిన్న చిరునవ్వుతో ఆ బాల్కనీ వైపే చూస్తూ, అలా ఎందుకు చేశాడో నాకు తెలుసు, కానీ అది మీకు తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని తన మనసులోనే అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు రఘు.